శుభాకాంక్షలు. 80వ సంవత్సరంలోకి అడుగు పెట్టాము. స్టిల్ మనం యంగ్గానే ఫీల్ అవుతూ ఉంటాము. 80లో 0 తీస్తే 8 అనుకుందాం మనము. ఇప్పటికీ మనం అదే 8 ఏళ్ల వయసులోనే ఉందామని అనుకుంటూ ఆ భావంతోనే ముందుకెళ్దాం. ఇది స్వతంత్రం అన్నది మనకి పరాయ పాలన నుంచి బయటకు వచ్చామనుకున్నాం. కానీ మనం స్వతంత్రంగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే మన థాట్స్లో, మన ఆలోచనలో స్వతంత్రం ఉండాలి. మనం చేసే పనుల్లో స్వతంత్రం ఉండాలి. అలానే మన స్వతంత్రం వేరే వాళ్ళకి ఇబ్బందికరంగా మారకూడదు. చాలాసార్లు ఏమవుతుందంటే నాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టుగా బండి నడుపుతాను, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాను అంటే దానివల్ల మీకు ఆనందం క్షణికంగా రావచ్చు, కానీ దానివల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారంటే మనకి తెలుసు. చాలా ఇన్సిడెంట్స్ వింటున్నాం కాబట్టి. సో ఫ్రీడమ్ ఆఫ్ థాట్స్, డెఫినెట్గా మన ఆలోచన శక్తి మారాలి. ఎందుకంటే పూర్వకాలంలో ఉన్నట్టుగా ఇప్పుడు ఉండాలి అంటే కుదరదు. ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది. మన ఇది వరకు సెల్ ఫోన్ వాడట్లేదంటే ఇప్పుడు మానేస్తున్నామా? మనం అట్ ది ఏజ్ ఆఫ్ 60s and 70s మనమే ఎక్కువ అడిక్టెడ్గా ఉన్నాం ఫోన్స్ కన్నా, పిల్లల కన్నాను. సో ఎక్కడైతే మనం టెక్నాలజీని అడాప్ట్ చేసుకోగలుగుతున్నాం, మిగతా చేంజెస్ని అడాప్ట్ చేసుకోగలిగినప్పుడు మన థాట్ ప్రాసెస్ని కూడా అలాగే మనం చేంజ్ చేసుకోగలగాలి. అది ఫస్ట్ థింగ్. అండ్ అది ప్రతిరోజు కూడా అది నేర్చుకోవడం అనేది ఒక ప్రక్రియ. అంటే ఇవాళ అయిపోయింది, నాకు ఏజ్ వచ్చేసింది, ఒక 60 దాటింది, లేకపోతే 50 వచ్చింది, నేను ఏం నేర్చుకోగలేదని కాకుండా లెర్నింగ్ అనేది ఒక నిరంతర ప్రక్రియ. ప్రతిరోజు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవడానికి మనకు ఉంటుంది. అది ఏంటి అనేది మీరు చేసుకోగలగాలి. అది నేను చెప్పేది అది ఒకటి. మీరు థింక్ చేయండి, పాజిటివ్ థింకింగ్ అనండి, ఇంకేదైనా థింకింగ్ అనండి, ఒక క్రియేటివ్గా ఉండండి. రెండోది ఏంటంటే లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ద పీపుల్, లెర్న్ సంథింగ్ న్యూ. నేను ఇందిరా పార్క్ ఐ థింక్ వచ్చి 3 years నుంచి నేను వస్తున్నాను. అంతకుముందు లేదు. ఐఎమ్ డాక్టర్ జ్యోతిరాజు. ఐ హ్యావ్ మై ఓన్ కౌన్సిలింగ్ సెంటర్ వేర్ ఐ డీల్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్. నాకు ఇప్పుడు వచ్చే ఫ్యామిలీ కేసెస్ ఉన్నాయి, పిల్లలు వస్తున్నారు, ఎక్కువ ఫ్యామిలీ కేసెస్ వస్తున్నాయి. రీజన్స్ అన్నోన్. ఇప్పుడు దాని గురించి మాట్లాడితే చాలా పెద్ద ఇదైపోతుంది. కానీ ఇందిరా పార్క్ నేను మెయిన్ రావడానికి మా యోగా మేడం సరోజిని మేడం. ఎందుకంటే రియల్గా నేను ప్రౌడ్గా కూడా చెప్తాను, నేను జాయిన్ అయినప్పుడు నాకు మోకాళ్ళ నొప్పులు అదే యాజ్ యూజువల్గా వచ్చేవి బికాస్ ఆఫ్ స్ట్రెయిన్. కానీ వచ్చిన తర్వాత యోగా చేసిన తర్వాత ఐ కెన్ సీ మై సెల్ఫ్ ఇన్ ఎ బెటర్ పొజిషన్. నేను చాలా బెటర్గా ఉంది. ఇప్పుడు కూడా ఏంటంటే ఇందిరా పార్క్కి రాకపోతే జీవితంలో ఏదో మిస్ అవుతున్నాను ఫీలింగ్ అయితే నాకు ఉంటుంది. అండ్ ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే మా హస్బెండ్ ఆల్రెడీ ఈజ్ ఫ్రమ్ ఎక్సైజ్ ఫోర్స్ అండ్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తారు. బట్ దిస్ ఇయర్ హీ కుడ్ నాట్ మేక్ ఇట్. యాక్చువల్లీ హీస్ అండర్వెంట్ సర్జరీ, సో హీ వాజ్ నాట్ హియర్. యాక్చువల్లీ హీ డిడ్ంట్ కమ్. కానీ ఆయన మనసు ఇక్కడే ఉంది. ఆయన తరఫు నుంచి మీ అందరికీ విషెస్ కన్వే చేయమని చెప్పారు, స్పెషల్గా మెంబర్స్ అందరికీ, మిగతా వాళ్ళందరికీ కూడా. సో అంటే నేర్చుకోండి, కొత్తగా ఆలోచించండి, కొన్ని కొత్తవి నేర్చుకోండి. ఎప్పుడు కూడా టుడే ఇస్ ద లాస్ట్ డే అన్నట్టుగానే ఉండండి. ఎందుకంటే ఈ టుడే ఇస్ ద లాస్ట్ డే అనుకుంటే ఏంటంటే మనకి ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ థింకింగ్లు, డిసప్పాయింట్మెంట్స్ ఇవన్నీ ఉండవు. ఇవాళ లాస్ట్ రోజు, ఇవాళ ఎలా హ్యాపీగా ఉంటాను అనుకుంటే మాత్రం అది చాలా మటుకు మనకి బెటర్గా ఉంటుంది. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఆల్ ద ఆర్గనైజర్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. Another thing, Sarojini madam and Ramarao sir for making me stand here before all of you. Thank you ma'am. Without you we are nothing. Okay, at least okay. Thank you.